ఈ రోజులలో బెట్టింగ్ అందరి జీవితాలలో తొంగి చూస్తుంది. దీనివల్ల కుటుంబాలలో కలిగే అనర్థాలు, అశాంతిని నాటికతో ప్రదర్శించడానికి మీ ముందుకు వస్తున్నారు నవ లిమిటెడ్ ఉద్యోగులు. వెల్కమ్. ఏవై కనకం, నీ అమృతాస్త్రంతో చేసిన మంచి కాఫీ నా పట్టుకురావే. సరేనండి, ఈలోగా మీరు పేపర్ చదువుతూ ఉండండి. ఇంతకీ మనం మల్లిగాడు ఎక్కడున్నాడు? అసలు కనపడడం లేదు. ఒరే మల్లిగా, ఆ తుడిచిన పీరువని ఎంతసేపు తుడుస్తారా? న్యూస్ పేపర్ ఇలా తీసుకురా. ఇదిగో నాయ్ గారు, తెస్తున్నాను. ఏంట్రా ఈ రోజు వార్తా విశేషాలు? ఆంటీ వయసు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలు. అయ్యా, అది ఆంటీ వయసు అమ్మాయి వయసు కాదండి, యాంటీ వైరస్ అండి. క్యారెట్ చిన్నగా అయిపోయిందని బాధపడుతున్న ప్రముఖ హీరో. అయ్యా, అది క్యారెట్ కాదండి, క్యారెక్టర్ అండి. ఎన్ని అద్దాలు పెట్టుకోండి, ఇంకా ఎన్ని తప్పులు చదువుతారు ఏంటో మీరు. ఎవరా? క్రికెట్ బెట్టింగుల్లో కోట్లు పోగొట్టుకుంటున్న యువత. వాళ్ళు వీళ్ళు ఏముందండి, ఈ డ్రీమ్ లెవెల్ వచ్చాక అందరు అదే పనిలో ఉన్నారు. అవునరా, బైకులపై వచ్చి ఆడవాళ్ళ బంగారం దోచుకుంటున్న బీహార్ బ్యాచ్. ఓహో, ఏంటోరా ఈ న్యూస్లు? పేపర్ చూడాలంటేనే భయంగా ఉంది. ఏమో నీ కాఫీ పెట్టడం ఇంకా అవలేదా? ఇంతకీ మన బడితో ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? మీ అయ్యగారు ఇంకా లేవలేదా? పొద్దున్నే లేస్తారు కదండి, లేచి పూజ చేసి పేపర్ కూడా చదివేశారు. అయినా చదవాల్సిన వయసులో చదవాలి కానీ ఇప్పుడు చదివితే ఏం ఉపయోగం? సైట్ రావడం తప్పితే. మళ్ళీ ఈ మధ్య కొంచెం బొద్దుగా తయారవుతున్నావు. అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేస్తున్నాను కదా అయ్యా. ఓహో, నీకే మీకు అలా కనబడుతున్నాను. ఓహో, నీకు అలా అర్థమైందా? సర్లే గాని 1,00,000 రూపాయలని సాయంత్రం కల్లా 2 లక్షలు చేయడం వల్ల తెలుసారా? ఎలాగయ్యా? నీ దగ్గర 1,00,000 ఉన్నప్పుడు పట్టారా? సరదాగా నేర్పించేద్దా? వచ్చాడారా మన జులాయి? మా నాన్నగారికి పేపర్ చదివి మైండ్ దొబ్బినట్టుంది. నాన్నగారు, ఇది జులై కాదండి, ఏప్రిల్. ఒరే, ఈ అక్షరాలు తగ్గించుకుంటేనే జీవితంలో బాగుపడతావు. ఏంటో అండి ఈ పాడులోకం. సమాధానం చెప్తేనేమో అది తెలివంటారు, చెప్పకపోతే తెలియలేదంటారు. ఒరే, నీ తోటలందరూ యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేసి లక్షలు సంపాదిస్తున్నారా? నీ తోటోడైన మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. నువ్వేం చేస్తున్నావు? పెద్దగా పేపర్ చూస్తున్నావు, నైట్ న్యూస్ చూస్తున్నావు. ఒరే, ఆ రోజుల్లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంపీ గోల్డ్ మెడలిస్టురా. నేను నమ్మను. ఏరా మూర్తి, పొద్దున్నే మొదలు పెట్టారా నీ బాబు గురించి? ఏడోవాడు యూట్యూబ్ లో యాడ్లాగా కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు. అరే మూర్తి, 30 ఆలోచించు. మన కొడుకు వాడికి ఉండేది వాడికి. ఒరే, ముందు వాడిని ఒక 10 లక్షలు సంపాదించి నా చేతిలో పెట్టమను, తర్వాత వాడికి కావాల్సింది నేను ఇస్తా. బాబు, మీ నాన్న చెప్పి కదరా. అంకుల్, ఈ మ్యాటర్ ఎంత సింపుల్ అంటే కోడి ముందా గుడ్డు ముందా టాపిక్ తెలుసు కదా. అట్లే నేను నెంబర్కి ఇటు నుంచోని 6 అంటున్నాను, అటు నుంచోని ఆయన 9 అంటున్నారు. అంత సింపుల్ అనమాట, మీకు అర్థమయ్యే ఉంటుంది.
ఒక్క ముక్క అర్థం కాలేదురా. అర్థం కాకపోవటమే మంచిదిలేండి. అయినా నాన్నగారు అమ్మ బంగారం బీరువాలో ఉండటం కంటే షేర్ మార్కెట్ లో పెడితే 3 అవుతుంది. ఆహా, అదే బంగారం నాకు ఇస్తే రియల్ ఎస్టేట్ లో పెట్టి 10 చేస్తా. అయినా మీ అమ్మ తన బంగారం నుంచి ఒక్క గ్రాము కూడా మనకు ఇవ్వదురా. ఇన్ని సంవత్సరాల నుంచి అడిగి నేను అలసిపోయాను. అరే మూర్తి, బంగారం అంటే గుర్తొచ్చింది. మా యువన్ బాబు నాడు తెలుసు కదా, వాడు యూఎస్ నుంచి పంపించిన డబ్బులు మా సంధ్య కిరాటి ఖజానాలో అప్పుడప్పుడు చేస్తూ మెచ్యూరిటీకి వచ్చిందట. ఒకటే గోడ చేస్తున్నా ఇల్లు తెచ్చుకుందామని. ఏంది వెళ్ళి గోడు తెచ్చుకుంటానంటావా? వెళ్ళి తెచ్చుకున్నారా? ఆగరా, ముందు మీ చెల్లాయి పెట్టే కాఫీ తాగేందు గాని. అరే సాయంత్రం సరిపోదులే కానీ సాయంత్రం మళ్ళీ వస్తాను. అయినా టీలు కాఫీలు మనకి అంత పడవుతున్నారా? అంతేగా. నాన్నగారు అమ్మ బంగారం మన ఆస్తి నా చేతిలో పెట్టండి, 6 నెలల్లో 6 కోట్లు చేసి చూపిస్తా. ఒరే, అసలు దాని వాల్యూ ఎంత ఉండేదో తెలుసారా నీకు? ఎంత ఉంటుంది నాన్నగారు? ఒరే, అదే 100 కోట్ల ఆస్తిరా. ఎంత ఉన్నా సరే దాన్ని 6 కోట్లు చేసే వరకు నేను నిద్రపోను. ఇదే నా శపథం. భగవంతుడా, నన్ను నా కొడుకుని నువ్వే కాపాడాలి స్వామి. చిచ్చి, మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా యూత్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా తగ్గాలంటే మనం సరదాగా ఊటీ వెళ్ళిపోవాలి, చిల్ అయ్యి వద్దాం. ఒరే మల్లిగా, కాఫీ అయిందామో చూసి వీళ్ళ పట్టుకురారా. ఇదిగోండి అయ్యా కాఫీ. అయ్యగారు, ఆ. కాఫీలో కొంచెం షుగర్ తక్కువైనట్టుంది. అవునరా మళ్ళీ, నీకెలా తెలిసింది? ఎందుకో చెప్పానయ్యా. ఆహా, కరోనా 3,000 తర్వాత కూడా నీ ముక్కు పల్లి బ్రహ్మాండంగా పనిచేస్తుందిరా. ఏదో మీ అబ్బానా అండి. అయ్యగారు, చెప్పు. దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాను కదా, ఓ 2 లక్షలు ఇప్పిస్తే టీ బార్ పెట్టుకుంటాను. టీ బార్ ఏం కనమరా, మన అబ్బాయి గారికి మంచి ఉద్యోగం రాని నీ చేత కాకా హోటలే పెట్టిస్తా. అంటే ఈ జీవితం అంతా నేను ఇలా పనిచేయడేనా మీ ఇంట్లో? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నాకు నా కొడుకు తిరిగిలేదంటావా? ఎందుకు లేదండి, కావాల్సిన దానికంటే కేజీ ఎక్కువే ఉంది. సర్లేండి, రేపు మా ఊరిలో వస్తాను, సెలవు ఇప్పించండి ఒక రోజు. సరే వెళ్ళరా పోరా. ఒరే మళ్ళీ వచ్చేటప్పుడు ఊరుకుంటా రాకుండా మీ ఊరి నుంచి ఒక బస్స మామిడికాయలు పట్టుకురా. సర్లే, ముసలోడే గాని మహానుభావుడు. ఏమండి, ఓసారి ఇలా వస్తారా? వస్తున్నాను, ఆగవే. ఏమండి, మా అమ్మ ఫోన్ చేసింది. మా పిన్ని గారి వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉందట. నేను ఓ 4 రోజులు మా ఊరు వెళ్ళి వస్తా అండి. బీరువాలో 7 వారాల నగలు డబ్బులు ఉన్నాయి. నేను పక్కింటి సంధ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చే ప్రతిసారి మన మల్లిగాడు బీరువా చుట్టూనే తిరుగుతున్నాడు. ఇక మన అబ్బాయి సంగతి మీకు తెలిసిందే. అందుకే మీరు ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. బీరువా జాగ్రత్త సుమి. సరేలేవే, ఎన్నిసార్లు చెప్తావు జాగ్రత్త అని. నువ్వు ఇంటికి వెళ్ళినా పో. ఇప్పుడు ఈ రాజ్యం అంతా మనదే అన్నమాట. రావు గారు ఎక్కడున్నారు? మూర్తి గారు చెప్పండి, ఇప్పుడే ఇంటికి వచ్చానండి. మీరు అర్జెంట్ గా మన అన్సే వాటర్ స్కోర్ చేయని చెప్తాను. వస్తున్నానండి. మూర్తి ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నావు, పైగా హుషారుగా ఉన్నావేంట్రా? ఏముందిరా, మీ చెల్ల పుట్టింటికి వెళ్ళింది, రేపటి దాకా రాదు. ఓహో, అదా సంగత. అవును, చెప్పడం మా సంజయ్ షాపింగ్ అయ్యాక అట్లీస్ట్ ఇంటికి వెళ్తా అని చెప్పింది. అవునా, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మొదలెడదామా? మూర్తి గారు, మీ కాళ్ళు కొద్దిగా తడబడుతున్నారే కానీ ఆ. మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోండి. అలాగే రా, అలాగే. ట్రింగ్ 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 ట్రింగ్. హలో, ఏమండి, ఊరు చేరుకున్నాను. పెళ్లి హడావుడి కదా, నాకు ప్రతిసారి ఫోన్ చేయడం కుదరదు. టైంకి తిని ఇంట్లోనే ఉండండి. జాగ్రత్త సుమి. అలాగే లేవే, ఎన్నిసార్లు చెప్తావు జాగ్రత్త అని. ముందు నువ్వు ఫోన్ పెట్టేసి చెప్తాను. ఏంటో ఇది ఎప్పుడు జాగ్రత్త అనుకుంటా. వామో, బీరువా ఏంటి ఓపెన్ లో ఉంది? నా డబ్బులు నగలు మొత్తం పోయి, నా డబ్బులు నగలు. రావు గారు
మూర్తి మూర్తి ఇక్కడ కంగారు పడుతున్నావు. అయిపోయిందిరా, మొత్తం అంతా అయిపోయిందిరా. అరే అయిపోతుందిరా, సాయంత్రం ఫుల్ తెచ్చుకుందాం. ఒరే మందు కాదురా నీ పొంద, నా ఇంట్లో డబ్బు బంగారం మొత్తం పోయినరా. అరే అలా ఎలా జరిగిందిరా, మొత్తం చెక్కేసావా? నేను మొత్తం చేసేసాను రా, ఎక్కడ కనపడలేదు. నాకు అసలు కాళ్ళు చేతులు ఆటలేదు. అర్జెంటుగా నువ్వు పోలీసులు ఫోన్ చేయి. అరే పోలీసులేరా, ఒకవేళ దొరికినా 3 పదార్థ సంఘాలు ఇవ్వాల్సి వస్తుంది. సంగతి అంటావా? అవి మళ్ళీ తిరిగి వస్తాయని నమ్మకం లేదు. కాదు నాకు ఫేమస్ డిటెక్టివ్ ఉన్నారా, వాడిని పిలిపిద్దామా? డిటెక్టివా? డిటెక్టివేరా, ఈ మధ్య చాలా కేసుల్లో వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు. సరే నువ్వేదో ఒకటి చేసి పిలవరా. మా ఆవిడ ఇంటికి వచ్చేలోపు నాకు ఆ బంగారం అక్కడ కనిపెట్టాలి. ఓకే కంగారు నాకు ఇస్తున్నాడు. సరే. ట్రింగ్ 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 ట్రింగ్. హలో, చెప్పండి మీ సమస్య, మీకు ఏ విధంగా సహాయం చేయగలం? హలో డిటెక్టివ్ గారు సార్? కాదు సార్, రైట్ హ్యాండ్ని. సార్ మూర్తి గారు దొంగతనం జరిగింది సార్, మీరు ఎలాగైనా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టాలి. నెంబర్ యాడ్ చేసి వాట్సాప్లో లొకేషన్ షేర్ చేయండి. అలాగే 5 లక్షలు రెడీ చేసుకోండి. ఓహో ఓకే సార్. అరే మూర్తి, ఆ. డిటెక్టివ్ గారితో మొత్తం మాట్లాడాను, వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెడతారు. నువ్వేం కంగారు మాకు. అయితే ఒక 10 లక్షలు రెడీ చేసుకోరా, వాళ్ళకి ఇవ్వాలట. 10 లక్షలా? 10 లక్షలు. అయితే చిన్న మార్కెట్ లో ఆ. వెళ్ళి వస్తున్నా మరి ఒకసారి. ఏం సరే. కంగారు మాకు. సరేరా. అయ్యో జేబులో డబ్బులు పోయినే, అయ్యో బీరువ ఖాళీ ఆయనే. ఏంటి నాన్నగారు మంచి హుషారుగా ఉన్నారు, పాటలు పాడుతున్నారు? హుషారుగా ఉండి పాటలు పాడటమేందిరా? రాత్రి మన ఇంట్లో దొంగలు పడి ఆ డబ్బు నగలు మొత్తం దోసుకుపోయారా. డబ్బు నగలు పోయాయా? అవునరా. లేకపోతే మీరే కొట్టేసి ఇలా యాక్ట్ చేస్తున్నారా? ఒరే అయ్యగారు నేను వచ్చేసా. అదేంటి మీరు ఓపెన్ చేసింది? నా డబ్బు నా నగలు, మీ డబ్బు మీ నగలు. ఇంకెక్కడ డబ్బు నగలరా? రాత్రి మొత్తం ఎవడో ఊడి చేశాడు. ఇప్పుడు అది ఎవరు కనిపెట్టడానికి డిటెక్టివ్ వస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళమాకండి, ఇంట్లోనే ఉండండి. డిటెక్టివా? సభకు నమస్కారం. నా పేరు డిటెక్టివ్ డోరేమాన్, వీరి నా అసిస్టెంట్ పోకేమాన్. నెక్స్ట్ 30 మినిట్స్ వరకు మీరెవరూ కదలడానికి వీల్లేదు. పిన్ డ్రాప్ సైలెంట్లో ఉండాలి. మీ బ్రీతింగ్ సౌండ్ కూడా నాకు వినపడాలి. బాబు చైల్డ్ ఆర్టిస్ట్, నువ్వు పక్కకుండు. ఏంటి డాడీ ఈడు ఎంత ఎక్స్ట్రా చేస్తున్నాడు? ఎస్, నాకు ఎక్స్ట్రా ఎక్కువే, కొలెస్ట్రాల్ ఎక్కువే. సార్ మీకు ఎందుకు అసలు విషయం చెప్పలేదు కదా. మా బీరువాలో డబ్బు బంగారం మొత్తం పోయింది సార్ రాత్రి. అవి పోయాయి కాబట్టేగా మేము వచ్చాం. అవి వస్తాయి మెల్లగా. ఓకే, మీరంతా ఇలా రండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై మెషిన్. చూడండి, ఇది లేటెస్ట్ AI పవర్డ్ లైట్ డిటెక్టింగ్ మెషిన్, డిజైన్ ఇన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ సౌత్ కొరియా. సౌత్ కొరియానా? అంటే బాగా కాస్ట్లీ అండి. ఎస్, చాలా కాస్ట్లీ, 2 crores. సార్ మరి చిన్నపిల్లలు ఉన్న బొమ్మలాగా ఉంది, అది 2 కోట్లేదండి. అలాగే ఉంటుంది. అసిస్టెంట్, వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఇన్వెస్టిగేషన్ 1 by 1 చేస్తాం. పబ్లిక్ గా కొంత, ప్రైవేట్ గా కొంత. దొంగలు ఇంటి వారా బయటి వారా అని ఒక కన్క్లూజన్కి వస్తాం. అప్పుడే మేము ఒక కన్క్లూజన్కి వస్తాం. ఓకే సార్, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. పెద్దయినా ఫస్ట్ మీరు రండి. సార్ ఫస్ట్ నన్ను ఎందుకు సార్? నీళ్ళలో ఎవరన్నా పిలవండి, అసలు టెన్షన్ గా ఉంది. గోల్డ్ ఈజ్ గోల్డ్. మీ ఇంట్లో పోయింది కూడా గోల్డే. మీరే రండి. అలాగే సార్. చూడండి, మీ 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాం. జనరల్ క్వశ్చన్స్ అండ్ టిపికల్ క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయాలి, ఏది స్కిప్ చేయడానికి లేదు. అండర్స్టాండ్ సార్. ఓకే బాస్. గుడ్. యాజ్ పర్ మై మెషిన్ మీ బీపీ 150/90 ఉంది. మీ స్ట్రెస్ లెవెల్స్ 98% ఉన్నాయి. సార్ అలాగే షుగర్ టెస్ట్ కూడా చేసి చెప్పండి సార్. మీ కూతురు మళ్ళీ 2 నెలలు ఖర్చు పెట్టి చేయించుకోవాలి. ఇదే సార్ జనాలతో వచ్చిన ప్రాబ్లం. సెంటీమీటర్ చదివిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతాం. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం సార్.
ఓకే, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు మూర్తి సార్. మిషన్ అరుస్తుంది, మీ పూర్తి పేరు చెప్పండి. అంటే పూర్తి పేరు మూలశంకం మూర్తి సార్. ఓకే సార్, మీరేం చదువుకున్నారు? సార్ నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ సార్. సార్ నిజం చెప్పండి. అంటే ఎంఏనే కానీ గోల్డ్ మెడలిస్ట్ కాదు సార్. ఛీ, సార్ నేను బిఏ డిస్కంటిన్యూడ్ సార్. నాన్నగారు మీరు పొద్దున్నే లేచి సీరియస్ గా అంత పేపర్ చదువుతుంటే అప్పుడే డౌట్ వచ్చింది. అప్పుడు మిగిలిపోయిందంతా ఇప్పుడు చదువుకుంటున్నారనమాట. అంటే ఆ గోల్డ్ మెడల్ అది మన గాంధీనగర్లో తెచ్చిందే. బాబు డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. ఓకే సార్. సార్ మీ నెక్స్ట్ క్వశ్చన్. నిన్న మీరు ఎక్కడున్నారు, ఏం చేశారు? ఈ వయసులో చేయడానికి ఏముంటుంది సార్? ప్రవచనాలు విని 10 పెరిగాను నేను పడుకున్నాను సార్. సార్ మిషన్ అరుస్తుంది, నిజం చెప్పండి. సార్ ఈ మిషన్తో నా సాగుకు వచ్చేటట్టు ఉంది సార్. అంటే నిన్న మా ఆవిడ ఊరెళ్ళింది కదా అని చెప్పి పక్కింటి రావుగారితో కలిసి ఒక పులి తాగి పడుకున్నాను సార్. ఓ నాన్నగారు పొద్దున్నేమో గరికపాటి, సాయంత్రం మందు పార్టీలా. రే నువ్వు ఆగరా. సరే, ఇది మీ లాస్ట్ క్వశ్చన్. ఈ దొంగతనం చేసింది మీరే కదా? అంటే ఈ దొంగతనం నేనే చేశాను సార్. మిషన్ బాబు అని చేస్తున్నా, మిషన్ బాబు అని చేస్తుంది. సార్ 60 ఏళ్ళ వయసులో ఈ చిరిపల్లే వద్దు, లేండి. అలాగే సార్. అయ్యగారు ఒకసారి బీరో తుడిచేసి రమ్మంటారా? ఇంకేముందా ఆ బీరువాలో నువ్వు తొడవడానికి మొత్తం తుడిచేసాడుగా రాత్రి రోడ్డు. ఏంటి సార్ ఇది, కరెంట్ బిల్ చెందేస్తారా? ఏంట్రా నిన్ను చంపడానికి 2 కోట్ల మిషన్ తీసుకురావాలా? ఓకే బాస్. తుఫాన్ వస్తే ఎగిరిపోయేలా నన్ను చూడు, సునామీ వచ్చినా కూడా సెంటీమీటర్ కలవు. ఓకే, నీ పేరేంటి? మళ్ళీ ఫ్రమ్ తెనాలి. స్టోరీలో చాలా ట్విస్ట్లు ఉన్నాయిరా. నీ ఒరిజినల్ పేరేంటో చెప్పు. రాజ్పాల్ సింగ్ ఫ్రమ్ బీహార్. ఓరి దుర్మార్ కూడా. అంటే పొద్దున్న న్యూస్ పేపర్లో చదివినట్టు ఆడవాళ్ళ మెడలో చీలు కొట్టేసి బ్యాచారా నువ్వు? సార్ హమ్ అలగ్, మాది బ్యాచ్ వేరు. రాజ్పాల్ సింగ్, నిన్న నువ్వు ఎక్కడున్నావు? నిన్న నేను మాది ఊరు వెళ్ళింది సాబ్. మిషన్ అరుస్తుంది ఇక్కడ, నిజం చెప్పు. అంటే సాబ్ అది గాంధీనగర్ లో హౌ టు హ్యాక్ కంప్యూటర్ అని చెప్పి క్రాష్ కోర్స్ కి వెళ్ళింది సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒరే నువ్వు రోజు ఆ బీరో అని ఆ సీసీ కెమెరాని తుడుస్తున్నప్పుడే నాకు డౌట్ రావాల్సిందిరా. ఐ డిడ్ ఏ మిస్టేక్. మూర్తి గారు మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఇది నీ లాస్ట్ క్వశ్చన్. ఈ దొంగతనం చేసింది ఒక్క నిమిషం. ఇందాక మూర్తి గారు ఒక టాపిక్ చెప్పారు. నీ ముక్కు బ్రహ్మాండంగా పనిచేస్తుందంట కదా? అవును సార్, నాది ముక్కు చాలా చాలా పవర్ఫుల్ ముక్కు సార్. నిజం చెప్పరా? అంటే సార్ ఫుడ్ కిచెన్ నుంచి హాల్కి వచ్చే గ్యాప్ లో ఫస్ట్ నాది టేస్ట్ చూస్తుంది, మిగిలింది వీళ్ళది పెడుతుంది. అరే ఇన్ని రోజులు నువ్వు తిన్నాక మేము తింటున్నావా, మేము తిన్నాక నువ్వు తింటున్నావు అనుకున్నావు కదరా. అరే బీహార్ గా పంచిక్ ఏంట్రా పొద్దుగా అవుతున్నావు అంటే నాది కాయ కష్టం చేసింది సార్ అన్నావు. యూ కంట్రీ ఫ్రూట్. బాబు టిల్లు, నెక్స్ట్ రావాల్సింది నువ్వే, కొద్దిగా రిలాక్స్ అవ్వు. ఎవరి హెడ్ కనిపిస్తుందో కరెక్ట్ గా కనిపిస్తుంది. ఈ దొంగతనం చేసింది నువ్వే కదా? అది సాబ్, అది దొంగతనం నాది చేయలేదు సాబ్. అంటే ఈ దొంగతనం నువ్వు చేయక నేను చేయక ఇదంతా చేస్తే మన టిల్లు బాబా. ఒరే నువ్వు ఓటీ టూర్ కోసం మన బిరువంతా నోటీ చేసావా? నాన్నగారు నన్నే అనుమానిస్తున్నారా? చంటి పిల్లోండండి నేను, ఏదో బాడీ పెరిగింది అంతే. మా దగ్గర ఎడరా అందరూ నన్ను అనుమానిస్తున్నారు. తొందరగా నాకు మిషన్ పెట్టేయండి సార్. మూర్తి గారు ఇక్కడ మిషన్ పెట్టింది కనిపెట్టాం కదా, మీరు టెన్షన్ పడకండి. అలాగే సార్. ఓకే ఓకే సార్. టిల్లు బాబు నీ పేరు చెప్పు. డీజే తిల్లు. రే నేను పెట్టిన పూర్తి పేరు చెప్పరా నువ్వు? సరే సార్, శ్రీ వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద తిరుపతి రావు. ఏంట్రా బాబు నా మిషనే హ్యాంగ్ అయిపోయి అంత పేరు పెట్టుకున్నావు? మా ప్రియమైన నాన్నగారు 10 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలే కానీ 10 పేజీల పేరు మాత్రం పెట్టారు. వావ్, వెరీ గుడ్. ఈ నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు షేర్ మార్కెట్ లో తోపు పంట కదా, బయట మంచి స్టాక్ నడుస్తుంది. షేర్ మార్కెట్ ని షేక్ ఆడిస్తాను సార్.
అంటే సార్ ఈ ఒక్క క్వశ్చన్ స్కిప్ చేద్దాం సార్. స్కిప్ చేయడానికి కుదరవనైనా ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాను కదా, చెప్పు. సార్ 25 లక్షలు పెట్టానండి, 25,000 అయింది. ఒరే 25 లక్షల్ని 25,000 చేసావా? ఈ మాత్రం దానికైనా ఆస్తి అంతా నా చేతిలో పెట్టండి 3 రెట్లు చేస్తాను అంటున్నావు నిన్ను. అది అప్పులో అది కట్టుకోవాలి కదా నాన్నగారు. బాబు ఇల్లంతా చెక్ చేసిన తర్వాత మాకు క్లారిటీ వచ్చింది. సీసీ కెమెరా నాట్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 days. ఇట్ వాజ్ హ్యాక్డ్ బై ప్రొఫెషనల్. ఆ ప్రొఫెషనల్వి నువ్వే కదా? సార్ నాకు అంత సీన్ లేదండి. మిషన్ అరుస్తుంది. నా లైఫ్ లో ఒకే ఒక పని సక్సెస్ఫుల్ గా చేశాను అనుకున్నాను సార్. ఈ మిషన్ చేయబట్టి దాంట్లో కూడా దొరికిపోయాను. నేనే చేశాను సార్. ఇల్లు బాబు నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? అసలు నువ్వెందుకు సీసీ కెమెరా హ్యాక్ చేసావు? అంటే సీసీ కెమెరా హ్యాకింగ్ కోర్స్ నేర్చుకున్నాను నాన్నగారు. ప్రాక్టికల్ కోసం అని మనీ కెమెరానే హ్యాక్ చేశాను. సక్సెస్ అయిందండి. ఇల్లు సక్సెస్ఫుల్ గా సీసీ కెమెరాని హ్యాక్ చేసావంటే సక్సెస్ఫుల్ గా ఈ దొంగతనం కూడా. సార్ హ్యాకింగ్ అయితే చేశానులే కానీ ఈ దొంగతనానికి నాకు సంబంధం లేదండి. మళ్ళీ చెప్పు. నేను చేయలేదండి. ఓకే, సో మీ ముగ్గురిని పబ్లిక్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు ఒక క్లారిటీ వచ్చింది. బట్ వీ నీడ్ ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్. ప్లీజ్ కోఆపరేట్. ఓకే సార్. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్స్ అన్ని చేసిన తర్వాత మాకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ దొంగతనం చేసింది మీ ముగ్గురు కాదు, కానీ మీతో పాటు ఉండే ఆ 4వ వ్యక్తి. మాతో పాటు ఉంటే ఆ 4వ వ్యక్తి అంటే కాంపిటీషన్ మా పక్కింటి రావు కూడా. మీ పక్కింటి రావు గారే అనుకున్నా, కానీ వాళ్ళ చెల్లి శ్రీ గజ్జల కనక మహాలక్ష్మీదేవి అలియాస్ కనకం. అంటే కనకం నా భార్య కనకమా ఇదంతా చేసింది? మమ్మీ యువర్ మైండ్ బ్లాస్టింగ్. ఎస్, ఈ బంగారం డబ్బు దొంగతనం చేసింది మీ భార్య. 5 వారాల నగలతో పుట్టింటి నుంచి వచ్చిన మీ భార్య ప్రతి ఐపీఎల్ సీజన్ అయిన తర్వాత కొత్తగా బంగారం కొంటుంది కదా? అవును సార్, కొన్నా సార్. అలాగే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అయిన తర్వాత 7 వారాల నగలు కొని తన డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకుంది కదా? అవును సార్, చేసుకుంది. కానీ ఇప్పుడు ఎందుకు సార్ ఎలా చేసింది? రోజు మీ అబ్బాయి మీతో చెప్పే మాట, ఆస్తిని 3 రెట్లు చేస్తా 3 రెట్లు చేస్తా అన్నాడుగా, ఆ పని చేయడానికి ఆవిడ బంగారం డబ్బు తీసుకొని ఐపీఎల్ ఫైనల్స్కి వెళ్ళింది. ఓసిన కనకం ఎంత పని చేశావే. ఈ రోజు సెమీఫైనల్స్, రేపు ఫైనల్స్. అంటే ఫైనల్స్ అయ్యే తర్వాత మీ ఇంటి బంగారం మీ ఇంటికి వస్తుందా లేదా మీరు ఈ గుడ్డలా వేసుకుని కాశీ వెళ్ళాలని డిసైడ్ అయ్యే రోజు. ఓకే ఓకే సార్. నా గెస్ కనుక నిజమైతే ఇంకో 3 seconds లో 3, 2, 1. యూ క్యూట్ బాయ్ 5 లక్షలు 10 లక్షలు చేసాడా? ఏమైందిరా, మీ ఇంట్లో హస్బెండ్ బాటిల్ కూడా అయిపోయిందా? గోయిందా గోయిందా. చూశారుగా, అసలే ఇది ఐపీఎల్ సీజన్. మీ ఇంట్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. అలాగే బీరువాల భద్రం సుమి. अब चाचा